ఇక చూడండి, మా తమ్ముడు ఒక పెన్సిల్ బాక్స్ ఇరగొట్టాడు. వాడే పెన్సిల్ బాక్స్ ఇరగొట్టేసి నా పేరు చెప్తాడు. సో నేనే చేయాలంటాడు. సో నేను ఇప్పుడు ఈ బాక్స్ని రిపేర్ చేయబోతున్నా. ఫస్ట్ ఈ మిడిల్ వన్నీ చేయాలి. ఎప్పుడు ఈ పెద్ద స్ప్రింగ్స్ దీంట్లో పెట్టేయాలి. తర్వాత ఇదేమో పెట్టాలి. ఈ ముళ్ళు ఉంది కదా, ఇది దీంట్లో ఇక్కడ ఒక ఎడ్జ్ లాగా ఉంటుంది, దాంట్లో ఇట్లా పెట్టేసేయాలి. వెళ్ళకపోతే దాని మీద ఇట్లా ఇన్సర్ట్ చేసేసి ఇదిగో ఇట్లా పెట్టేసేయచ్చు. తర్వాత ఇట్లా పెట్టేసి తొందరగా ఈ బటన్ని తీసేసుకొని ఇదిగో ఇట్లా ఇన్సర్ట్ చేసేసి ఇట్లా పెట్టేసేయండి. మళ్ళీ నొక్కితే ఇది బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఊడిపోతుంది, మళ్ళీ అది రాదు. ఇది పెట్టేసినాక ఇది సెట్ అవుతుంది. ఇప్పుడేమో దీన్ని పెడుతున్నాను. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఈ లార్జ్ స్ప్రింగ్ పెట్టాలి. ఇలాంటి బటన్ ఉండదు, దీనికి ఏం ఉండదు, కానీ ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇలాంటిది ఉంటుంది. దాన్ని ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టేసేయాలి. కానీ దీని స్ప్రింగ్ అడ్డంగా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది, ఇట్లా పెట్టేసి ఇట్లా చేయాలి. సో ఇప్పుడు ఈ బటన్ పెట్టేసేయాలి. చిన్నది దీని మీద ఉండాలి, ఫ్రంట్ ఉండాలి ఇది. తర్వాత ఇప్పుడు అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడేమో దీన్ని రిపేర్ చేయకపోతున్నాను. ఇప్పుడు నేను ఇది ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టకూడదు, ఈ స్ప్రింగ్ పెట్టి చేయాలి. ఇదిగో ఇట్లా చేసేసి చేయాలి. ఇది ఉంది కదా, ఇది దీనికి ఉండాలి, ఇది పట్టదు, కానీ దీనికే ఉంటుంది. ఇది ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టకూడదు. ఈ ఇది ఇట్లా ఉంది కదా లైన్స్, అంటే ఉల్టా ఉంది. ఇట్లా ఉందనుకో కరెక్ట్గా ఉందని. ఇప్పుడు ఇది దీంట్లో మెల్లగా ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ పోతుంది. ఇప్పుడు దీన్ని పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయింది. ఒకవేళ ఇలాంటిది ఇరిగిందనుకో, ఇప్పుడు అలాగే ఇది కూడా చెప్పేస్తున్నాను. ఇది ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఉంటుంది ఇంకొకటి, దీంట్లో ఇది పెట్టేసేయండి. తర్వాత ఇది పెట్టేసేయండి. ఇది వెనకాల ఉండాలి, ఇది ముందర ఉండాలి, చిన్నది. రెండు ఒకే సైడ్ సరిపోతుంది, కానీ అది రాంగ్, ఇది కరెక్ట్. ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్లో ఇట్లాగే ఉంటుంది, ఇట్లా పెట్టేస్తేనే కొంచెం పైకి వస్తుంది. దాన్ని కొంచెం టైంలో పెట్టారనుకో అదే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు పెన్సిల్ బాక్స్ వచ్చేసింది. ఇది ఫాస్ట్గా పెట్టకూడదు, ఇది స్లోగా పెట్టాలి ఫస్ట్లో. అయిపోయింది మన పెన్సిల్ బాక్స్ రిపేర్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెన్సిల్ బాక్స్ రిపేర్ అయిపోయింది.